హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ సంబంధించి ఎవరైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. చాలా వరకు స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట ఈ అప్డేట్ కోసం. ఇంటర్ పేపర్ కరెక్షన్ సంబంధించి ఎలా ఉంటుంది అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే భయపడుతూ ఉంటారు. అలానే ఇంటర్ పేపర్ కరెక్షన్ గురించి, అలానే రిజల్ట్స్ సంబంధించి మీ అందరికైతే ఒక ఎగ్జాక్ట్ డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. మనకు అఫీషియల్గా టీఎస్బీఐ నుంచి అయితే మనకైతే ఈరోజు అఫీషియల్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో మనకి ఎగ్జాక్ట్గా రిజల్ట్స్ అనేవి ఎప్పుడు ఉంటుంది, అలానే ఇక్కడ మనకి పేపర్ కరెక్షన్ అనేది ఎలా ఉంటుంది అన్న దాని గురించి నేను క్లియర్గా మీ అందరికైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందియబోతున్నాను. మీరు చేయవలసిన ఏం లేదు, ఒకసారి కింద కామెంట్లో ఎగ్జామ్స్ అనేవి ఎలా రాశారు అని చెప్పేసి అయితే ఒకసారి కామెంట్ చేసి ఎన్ని మార్క్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి ఒకసారి కింద కామెంట్ చేయండి తప్పకుండా. అయితే ఇక్కడ పేపర్ కరెక్షన్ విషయంలో మీ అందరికి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, ఒకవేళ మనం పాస్ అవ్వాలంటే ఇలా 17-15 మార్క్స్ వచ్చిన వాళ్ళని పాస్ చేస్తారా అని చెప్పేసి ఇలా చాలామంది కూడా నాకు క్వశ్చన్స్కి అయితే కామెంట్లు పెట్టడం జరిగింది. అయితే వీళ్ళందరికీ నేను ఏం చెప్తున్నా అంటే, ఖచ్చితంగా మీ అందరికీ నేను చాలా రోజులు వీడియోలో కూడా చెప్పాను, ఖచ్చితంగా మీరు అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేస్తే తప్పకుండా మీకు మార్క్స్ యాడింగ్ విషయంలో కూడా కొన్ని మార్క్స్ యాడ్ అవుతాయి. అలానే ఇలా మీరు అటెంప్ట్ చేసినందుకు కూడా ఇక్కడ పేపర్ కరెక్షన్లో వాళ్ళైతే ఖచ్చితంగా ఒక 17 అలా మార్క్స్ వచ్చినా సరే మీకు ఇక్కడ పాస్కి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా 1-2 మార్క్స్ యాడ్ చేసి పాస్ చేయడం జరుగుతుంది. మీరు పేపర్స్ అనేవి బ్లాంక్గా ఏం రాయకుండా వదిలేసి వచ్చుంటే మాత్రం మీకు అక్కడ 15 మార్క్స్ ఎలా వచ్చిన అంత మాత్రాన మిమ్మల్ని అయితే పాస్ చేయరు. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్స్కి మార్క్స్ యాడ్ చేద్దామన్నా అట్లీస్ట్ మీరు ఏదో ఒక క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఒకవేళ మీరు క్వశ్చన్స్ అనేవి ఏం అటెంప్ట్ చేయకుండా వస్తే మాత్రం మీకు మార్క్స్ యాడింగ్ అనేది అయితే చెయ్యరు వాళ్ళు. సో అందుకనే మీకు చాలా ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి రాండి, అప్పుడైతే మీకు మార్క్స్ యాడింగ్ విషయంలో ఏమైనా రాంగ్ వచ్చినా మార్క్స్ యాడ్ అవుతాయి. ఇలా ఒకవేళ మార్క్స్ అనేవి తక్కువ వచ్చినా సరే వాళ్ళు అట్లీస్ట్ 1-2 మార్క్స్ అలా క్వశ్చన్స్కి వాళ్ళు వేసి మిమ్మల్ని పాస్ చేయడం కూడా జరుగుతుంది. పేపర్ కరెక్షన్ విషయంలో మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఏంటంటే పేపర్ కరెక్షన్ అనేవి మరీ స్ట్రిక్ట్గా అయితే ఏం చేయరు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ రిజల్ట్స్ గురించి కూడా మీ అందరికి ఇంకొక క్లారిటీ అప్డేట్ ఇవ్వాలి. రిజల్ట్స్ వచ్చేసి కూడా మనకైతే April 5th or 6th మనకైతే రిజల్ట్స్ అయితే వస్తున్నట్టు అప్డేట్స్ ఉన్నాయి. ఇక్కడ సెకండ్ ఇయర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే త్వరగా వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ మనకి తర్వాత ఎంసెట్ సంబంధించి ఆల్రెడీ మనకైతే ఎగ్జామ్స్ ఉంటాయి. ఎంసెట్స్లో మనకి ఎలా ప్రిపరేషన్ అవ్వాలి, తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్లో మనకి ఫైనల్ ఫేజ్ వరకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఫేజ్ 1 నుంచి మనకు ఫైనల్ ఫేజ్ వరకు నేను వెబ్ ఆప్షన్స్, మీ ర్యాంక్ వైజ్ వెబ్ ఆప్షన్స్ అలానే మొత్తం క్లియర్గా నేనైతే మన టెలిగ్రామ్ గ్రూప్స్లో పెడుతూ ఉంటాను. మీరు ఆల్రెడీ చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్లో 2021 నుంచి లాస్ట్ 2025 వరకు కూడా మనకి ఎంసెట్ వీడియోస్ అన్ని చేశాను నేను. మీకు క్లియర్గా అంటే చాలా యూజ్ అవుతుంది కాబట్టి గ్రూప్ ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఇలాంటి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు అనమాట. ఇంకేమైనా డౌట్ ఉన్నా సరే ఒకసారి కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.